పల్లెటూరి పుల్లమ్మత్త పుల్లటి ఎంత ఫేమస్ ఈ చేపల పులుసుని ఇలా ప్రిపేర్ చేస్తే మాత్రం అంతే ఫేమస్ అవుతుంది. చాలా రుచిగా ఉంటుందండి. యాక్చువల్ గా మా వారిని అయితే నాటుకోడి కూర తీసుకురమ్మన్నాను. నాటుకోడి కూర కాస్ట్ కేజీ 950 చెప్పారంట. అంటే మటన్ కంటే ఎక్కువ కాస్ట్ ఉందండి. ఎందుకు ఇంత కాస్ట్ ఉందంటారు? మీ ప్లేస్ లో కూడా ఇంతే కాస్ట్ ఉందా? సరే కదా, ఏ పావు కేజీ ఏ అర కేజీ తీసుకుందాంలే అని ముందుకు వెళ్తుంటే ఇదిగో చూడండి, ఈ చేప అయితే ఎందుకు అంత కాస్ట్ పెట్టుకుంటావు, నన్ను కొను, నేను హెల్త్ కి మంచిది, రేటు కూడా తక్కువగానే వస్తాను, నన్ను కొని అని పిలిచిందంట. అంతే ఇక మా వారు ఈ చేపను తీసుకొచ్చేసి టేస్టీగా ప్రిపేర్ చేయమన్నారు. సరే కదా, గారు ఏ తీసుకొస్తే అదే వండాలి కదా అనుకుంటూ ముందు ఈ చేప ముక్కలకి ఉప్పు కారాలు పట్టించేసి ముందు ఆయిల్ లో వేయించేశాను. నన్ను అందరు పిసినారి అంటారు, అందుకే అదే మాటను న్యాయం చేద్దామని అదే ఆయిల్ అయితే యూజ్ చేసి కర్రీని అయితే ప్రిపేర్ చేయడానికి స్టార్ట్ చేసేసాను. ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పైసెస్ అన్నిటిని యాడ్ చేసి చక్కగా మగ్గించేసుకున్నాను ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు. దీనిలో కాస్తే చింతపండు వాటర్ తీసుకున్నాను. నీకేం పోయేరా, చేపల పులుసులో పులుసు కొంచెమే వేస్తే ఎలా సరిపోతుంది అనుకుంటున్నారు కదా, దానితో పాటు పుల్లగా ఉండే కమ్మటి మామిడికాయ కూడా వేస్తున్నాను లేండి. అవునా, సర్లే కానీ ఈ గ్యాప్ లో వైట్ గా ఏం పోసే కొబ్బరి పాలండి బాబు, చాలా రుచిగా ఉంటుంది. చివర్లో లేతగా ఉన్న కరివేపాకు రెమ్మల్ని కూడా తీసేసుకొని మూత పెట్టేసి ఉడికించుకున్నాము అని అంటే కమ్మటి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. నచ్చింది కదా, వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి వెళ్ళండి అబ్బా.